గౌరవనీయులైనటువంటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జవహర్ నవోదయ విద్యాలయ చొప్పదండి కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకి ఈనాడు ఈ సమాజ సేవలో ఒక భాగంగా మరి ఇక్కడ స్పందన వృద్ధుల ఆశ్రమానికి నవోదయ విద్యాలయ తరఫున రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది వృద్ధులు నేను చూడడం జరిగింది. వీళ్ళు అనేక తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి, అంటే వాళ్ళు కుటుంబంలో మరి పరిస్థితులు సరిగా లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు వదిలేయడం ద్వారా కావచ్చు, చాలా బాధల్లో ఉన్నటువంటి వారిని మరి ఈ స్పందన హక్కున చేర్చుకొని వాళ్ళకి సేవా కార్యక్రమాల్ని అందిస్తుంది. ఈ సేవా కార్యక్రమాల్లో మరి శ్రీనివాసరావు గారు పాలు పంచుకుంటూ ఆయన ఈ సంస్థ నడిపిస్తున్నారు. ఇలాంటి సంస్థకి మరి ఈరోజు నవోదయ విద్యాలయ తరఫున మరి ఈ యొక్క కమ్యూనిటీ సర్వీస్ బేస్ చేసుకొని మేము కొన్ని దుస్తుల్ని వాళ్ళకి పంపిణీ చేయడానికి ఇక్కడ వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూస్తే చాలా మరి ఇంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నడుపుతున్న ఈ సంస్థకి మరి మేమంతా కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సంస్థలు మరి ఈ రోజుల్లో దిక్కులేనటువంటి వ్యక్తుల్ని దగ్గరగా చేర్చుకొని వాళ్ళకి సేవలు అందించడం చాలా గర్వకారణం. మరి ఇలాంటి సంస్థలకు ఎన్నో సంస్థలు మరి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వీళ్ళ దిక్కులేనటువంటి వ్యక్తులకి మళ్ళా వాళ్ళకు ఒక జన్మనిస్తూ మరి చేయాలంటే ఈ సంస్థ కూడా చాలా తోడ్పాటు అవసరం. అలాంటి తోడ్పాటు అనేక సంస్థలు అందించినట్టయితే ఇలాంటి పేదవాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి కూడా మరి లైఫ్ కల్పించినట్టు అవుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క నవోదయ సంస్థ కూడా, నవోదయ విద్యాలయ చొప్పదండి కూడా ఈ యొక్క సమాజ సేవలో పాల్గొనడం మాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన కరీంనగర్ జిల్లా నవోదయ పాఠశాలలో ఉన్నటువంటి సీనియర్ టీచర్ రాయుడు సారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసరావు పీజీటీ ఫిజిక్స్ కూడా ఈ యొక్క సహకారంతో మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినాం. మరి వీళ్ళందరూ కూడా మేలు జరుగుద్ది ఈ వస్తువుల ద్వారానే మేము కోరుకుంటున్నాం. ఈరోజు జవహర్ నవోదయ విద్యాలయ చొప్పదండి కమ్యూనిటీ సర్వీస్ నిర్వహణలో భాగంగా ఈ మధ్యనే తెలుసుకుని ఉన్న ఈ యొక్క స్పందన వృద్ధుల ఆశ్రమం గురించి తెలుసుకున్నాం. ఈ ఆశ్రమంలో దాదాపు 30 మంది వృద్ధులు ఉన్నారు. వారికి ఏదైనా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రిన్సిపల్ సార్ యొక్క డైరెక్షన్లో ఈ ఆశ్రమానికి వచ్చినాం. సో ఈ ఆశ్రమంలో వారికి అవసరమైనటువంటి దుస్తులను పంపిణీ చేయటం మాకు ఆనందంగా ఉంది. సో ఈ అవకాశాన్ని కల్పించినందుకు శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రిన్సిపల్ సార్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏదైనా మేము చేయదలుచుకుంటే తప్పకుండా మీ ఆశ్రమానికి మా యొక్క సర్వీసెస్ని మేము ఎక్స్టెండ్ చేస్తాము, సహకరిస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరినీ కోరేది ఏంటంటే ఈ అవకాశాలను ఉపయోగించుకొని మీరు మంచిగా ఉండాలి. అలాగే శ్రీనివాసరావు ఇంకా ఈ వృద్ధాశ్రమాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని కోరుకుంటూ, అలాగే నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్కి, స్టాఫ్కి మరియు పిల్లలందరికీ కూడా అందరి తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ధన్యవాదాలు.